హాయ్ అండి, వెల్కమ్ టు మనోదయ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను లెమన్ రైస్ ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను పచ్చిమిర్చి, ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత 2 లెమన్స్ కూడా తీసుకున్నాను. 2 లెమన్స్ కూడా మంచిగా ఆ రసం అనేది మంచిగా పిండుకొని వాటిలో గింజలు లేకోకుండా తీసేసుకొని రెడీగా పెట్టుకోండి. సో నేను తీసుకున్నవి ఈ ప్లేట్లో ఒక చోట పెట్టుకున్నాను. తర్వాత నేను ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తర్వాత గింజలు వేసుకుంటున్నా. తర్వాత గింజలు మంచిగా కొంచెం వేగిన తర్వాత నేను పల్లీలు అనేవి వేసుకుంటున్నాను. పల్లీలు మంచిగా ఒక బ్రౌన్ షేడ్ అనేవి రావాలి. తర్వాత నేను పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి మంచిగా వేగాలండి. అవి పచ్చిగా ఉంటే అసలు బాగోదు. పచ్చిమిర్చి మంచిగా వేయించుకోవాలి. ఎలా అంటే పైన మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పైన స్కిన్ అనేది కొంచెం ఆ షేడ్ రావాలన్నమాట. సో తర్వాత నేను ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ మంచిగా వేయించుకోవాలి. సో అది కొంచెం బ్రౌన్ షేడ్ రావాలన్నమాట. ఆ తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు కొంచెం ఎక్కువ వేసుకొని మంచిగా వేసుకోండి, ఎందుకంటే ఎల్లో షేడ్ మనకు మంచిగా ఎల్లో కలర్లో వచ్చేస్తుంది. పసుపు కూడా మనకి మంచిదే కాబట్టి కొద్దిగా వేసుకోండి, ఏం కాదు. తర్వాత మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వేడి అన్నం తీసుకున్నానండి. ఈ అన్నాన్ని నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనము ఈ వేడిగా ఉన్న అన్నాన్ని మనము తిరువాతలోకి వేసి కలిపేస్తే చాలా ముద్దగా అయిపోతుంది. అవి చూడడానికి కూడా బాగోదన్నమాట లెమన్ రైస్. అందుకనే నేను ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకుంటున్నాను. కొంతసేపు ఒక గాలికి ఒక 5 మినిట్స్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి తిరువాత కూడా రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిపోయిన దాన్ని దించేసుకున్న తర్వాత ఇక్కడ లెమన్ జ్యూస్ మనం ఏదైతే స్క్వీజ్ చేసుకొని పెట్టుకున్నామో ఆ లెమన్ జ్యూస్ని యాడ్ చేసేస్తున్నాను. మనం పొయ్యి మీద ఉన్నట్లే యాడ్ చేస్తే అది చాలా కొంచెం చేదు అనేది వస్తుంది. సో ఇక్కడ దింపేసుకొని యాడ్ చేసుకుంటున్నాం. సో మనం ఏదైతే మనం ఆరబెట్టుకున్నామో రైస్, దాన్ని నేను ఇప్పుడు తిరువాతలోకి కలిపేస్తున్నాను. ఇలా స్లోగా కలుపుకోవాలండి. ఎలాగంటే అలాగా తిప్పేయకూడదు. సో అన్నం అనేది మనకి విరిగిపోతుంది అన్నమాట. సో చాలా స్లోగా మనకంతా రైస్ అంతా కలుసుకునేలాగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. చూసారా, చాలా ఈజీగా మనకు లెమన్ రైస్ అనేది రెడీ అయిపోయింది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.